కొంతమంది పేరెంట్స్ లేకపోతే కొంతమంది ఫీమేల్ పెళ్లి చేసుకోబోయే ముందు రొటీన్ హెల్త్ చెకప్ కోసం అనేసి వస్తున్నారండి. ఇది చాలా మంచి హ్యాబిట్. ఐ డు యాక్సెప్ట్. బట్ ఆ స్కాన్‌లో రొటీన్ స్కాన్‌లో కానీ పీసీఓడీ పిక్చర్ కనిపిస్తే చాలా కంగారు పడిపోతున్నారు. అంటే మేడం ఇంక నాకు పిల్లలు పుట్టరా? నాకు పీసీఓడీ ఉంది కదా! మ్యారేజ్ అయ్యాక నా లైఫ్ ఎలా ఉంటుంది అని. దీని గురించి కొంచెం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో పీసీఓడీ ఉంటే మనకి ఇన్‌ఫర్టిలిటీ కంపల్సరీ వస్తుందా? అస్సలు కాదండి. పీసీఓడీ ఉన్నంత మాత్రాన మనకి పిల్లలు పుట్టరనేది అపోహ మాత్రమే. మనకి పీసీఓడీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ ఆర్ డిజార్డర్. దీంట్లో మనం లైఫ్ స్టైల్ హెల్తీగా మెయింటైన్ చేసుకుంటూ, మన వెయిట్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటూ, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, గుడ్ న్యూట్రిషన్, గుడ్ మెంటల్ హెల్త్ అండ్ గుడ్ ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయటం వల్ల మీకు ఇన్‌ఫర్టిలిటీకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉంటారు. ఎవ్రీ పీసీఓడీ ఈజ్ నాట్ సివియర్ అండి. అండ్ ఎవ్రీ పీసీఓడీ డజంట్ లీడ్ టు ఇన్‌ఫర్టిలిటీ. ఏ పీసీఓడీ అయినా మీరు కంట్రోల్‌లో ఉంచుకోవడం, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం దీన్ని బట్టి ఉంటుంది. నేను మీ డాక్టర్ భావన, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, భావన హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.